వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు అయితే మేమైతే ఒక ఛాలెంజ్ అయితే ఆడుతున్నాము. ఏం ఛాలెంజ్ అంటే బిస్కెట్ బిస్కెట్ అయితే ఫోరెడ్ పైన పెట్టుకొని తినాలన్నమాట. అది అనుకుంటూ తినాలి, నోట్లోకి వచ్చేటప్పుడు తినాలన్నమాట. ఇది ఛాలెంజ్. దీంట్లో గెలిచిన వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఇస్తానన్నమాట. ఇది ఛాలెంజ్ వచ్చేసి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? స్టార్ట్. ఫస్ట్ 1 2 3 గో స్టార్ట్. ఒక్కొక్కరా? ఏం లేదు, ముగ్గురం ఒకటేసారి కదా? ఏం ముగ్గురం. సరే నేను సరే అవుట్ అయింది. సరే నువ్వు ఇట్లా అంటే తొందర అయిపోతుంది. నెక్స్ట్ నేను సో నెక్స్ట్ అయితే నేను చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇందులో అయితే 3 రౌండ్స్ ఉంటాయి. ఓకే, ఒక మళ్ళీ ఒకసారి. ఇది నేను పెట్టుకోకముందే పడుతుంది. ఇది సెకండ్ రౌండ్. ఇది అయితే సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ అయితే ఎవరు గెలవాలి. ఓకే, సెకండ్ రౌండ్. పెట్టుకో మాట్లాడుతుంటే నాకు ఇలా నవ్వదు. నాలుగు కానీ ఇట్లా అనుకో వస్తుంది చూడు. కొంచెం నాలుగైతే ఇప్పుడు అప్పటి నుంచి ఉంది. ఎవరు విన్ అవుతారో ఈయననే మళ్ళీ అయితే విన్. నాకు 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీకు 1 పాయింట్ రావాలి. ఓకే, సెకండ్ రౌండ్. మీకు రాకపోతే నేనే విన్నర్ అయితే నాకు 100 రూపీస్ వస్తాయి. ఓకే, పడు 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 పడు. నెక్స్ట్ అయితే నేను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అరే నాదైతే ఉరుకుతుంది. పడాలి కింద ఆడాలి, కింద ఆడాలి, కింద ఆడాలి. అప్పుడే నాకు మంచి అవుతుంది. ఇవి మా అమ్మకి పడాలి 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 పడాలి. అట్లనే అట్లనే అయితే ఇప్పుడైతే మేము ఇద్దరం గెలిచినాం. మా చేతులు అయితే ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు 1 పాయింట్ కాబట్టి థర్డ్ రౌండ్ ఇది. ఇప్పుడు నేను మా మమ్మీ ఈ సెకండ్ రౌండ్. ఇప్పటిదాకా సెకండ్ రౌండ్, ఇప్పుడు థర్డ్ రౌండ్. ఇప్పుడైతే థర్డ్ రౌండ్. ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఛాలెంజ్ అనమాట. చేతులు పెట్టొద్దు. సో బిస్కెట్ అయితే తినేసిన నేను. ఆల్రెడీ ఇప్పుడు గేమ్ లో నువ్వు ఓడిపోయినావు కదా, ఇంకా నేనే కదా మళ్ళీ నువ్వు. ఓకే, అరే ఇది నవ్వకండి. నవ్విసైనా మజా ఉంటుంది.
పోవాలి 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 పోవాలి. వచ్చింది నాలుక మీద కన్నా మీరు కట్టావు. ఇప్పుడైతే ఇంకొక రౌండ్ ఉంటాయి. ఇంకెందుకు ఉంటుంది ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఎవరు గెలవలేరు, మళ్ళీ ఆడుతురు లాస్ట్ రౌండ్. కానీ నేనే విన్నర్ని. ఎట్లా అంటే ఇంతకు ముందు ఈయన ఇద్దరం పెట్టుకున్నప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు నేను గెలిచిన కదా. అంటే సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ లో ఇద్దరు గెలిచి. సరే ఓకే. మమ్మీ నాలుక మీద కొంచెం అయితే అయిపోతుంది. ఇంకా లేపు తలకే అట్లా వచ్చి నాకు దగ్గరికి వచ్చింది. నాలుక మీద కంటలో కింది కంటలో మీది కంటే వచ్చింది వచ్చింది బయటికి మా అమ్మ అయితే విన్నర్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షేత్ర ఫ్యామిలీ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.